పిసినారి పుల్లయ్య. ఒక గ్రామంలో పుల్లయ్య అనే పిసినారి ఉండేవాడు. అతను తాతల కాలం నుంచి పాత గుడిసెలో నివసించేవాడు. అది ఎండతో వానలో తడిచిపోయి పూర్తిగా పాడైపోయింది. అయినా పుల్లయ్య గుడిసెను సరిచేయించుకోలేదు. ఎందుకంటే డబ్బు ఖర్చవుతుంది అని భయం. కొద్ది రోజుల్లో వానాకాలం వచ్చింది. బాగా వానలు పడుతున్నాయి. వానల్లో గుడిసె మొత్తం కురుస్తుంది. పుల్లయ్య ఒక మూలన తడిచిపోయి గజగజ వణిగుతూ నిలబడ్డాడు. పొరుగింటివాడైన మల్లయ్య ఏదో పనివల్ల బయటకు వెళ్ళిపోతుండగా వర్షంలో తడిసి గజగజ వణుకుతున్న పుల్లయ్య కనిపించాడు. మల్లయ్య పుల్లయ్యతో, ఎందుకింత బాధపడుతున్నావు? గుడిసెను సరిచేయించుకోవచ్చు కదా అన్నాడు. పుల్లయ్య, మల్లయ్య, నేను అవును చేయించాలననుకుంటున్నాను. కాని ఈ వానల్లో పని ఎలా జరుగుతుంది? ఎండాకాలంలో గుడిసెను సరిచేయిస్తాను అన్నాడు. మల్లయ్య అక్కడి నుండి వెళ్ళిపోయాడు. వానాకాలం పోయింది. కొన్ని రోజుల్లో ఎండాకాలం రానే వచ్చింది. ఊరిలోని ప్రతివారూ తమ తమ పనులు చేస్తూ ఉన్నారు. ఒకరోజు మల్లయ్య పొలానికి వెళ్ళిపోతున్న పుల్లయ్య గుడిసె ముందు నిలబడి, పుల్లయ్య, గుడిసెని ఎప్పుడు సరిచేస్తావు? ఎండాకాలం వచ్చింది కదా అన్నాడు. పుల్లయ్య, మల్లయ్య, ఎండాకాలంలో ఇల్లు ఎలా ఉన్నా నాకు అదొకటే. పగలు పొలం పనుల్లో ఉండి రాత్రి వాకిట్లో పాడుకుంటాను. ఈ మొత్తానికి డబ్బులు వృధా చేయడెందుకు అన్నాడు పుల్లయ్య. పుల్లయ్య మాటలకు మల్లయ్య ఆశ్చర్యపోయి, వానాకాలంలో వర్షాలు, ఎండాకాలంలో అవసరం లేదంటావు. నీ గుడిసె బాగైనట్టే అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. మళ్లీ వర్షాకాలం రానే వచ్చింది. ఈసారి గాలితో కూడిన పెద్ద వర్షాలు వచ్చాయి. ఈ వానలకు పుల్లయ్య గుడిసె కూలిపోయింది. పుల్లయ్య గుడిసె కింద పడి మరణించాడు. పాపం, పుల్లయ్య తినక కూడబెట్టిన సొమ్ము ఇబరిల పాలైంది. అందుకే పెద్దలంటారు, లోభికి అత్యాశ ఎక్కువగా ఉంటుంది. కథ యొక్క నీతి: లోభికి 4 విధాల నష్టం.